चन्नो मित्रस्य वरुणः चन्नो भवत्वर्यमा चन्न इंद्रो बृहस्पतिः चन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि अर्धं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तत्त्वत्तारमवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः शुभं भयातु परब्रह्मणे नमः ओं परब्रह्मणे नमः शुभं भयातु ఈ రోజున ఇంతవరకే చేశాను ఇది మీకు అర్థమై ఉండొచ్చేమో ఇది ఎంతమందికి అర్థమై ఉంటుందో ఇది నేను మిగిలినవన్నీ ఏమి చేయకుండా ఏదో రోజు చేసేటువంటి చేయకుండా ఇది వేదంలో ఉన్నటువంటి తైత్తీర్యంలో యజుర్వేద తైత్తీర్యంలో ఉన్న దేవతలను ప్రార్థించి హరి ఓం శన్నో మిత్రస్యం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेवं प्रत्यक्षं ब्रह्मासि त्वामेवं प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् దేవతల్ని ప్రార్థించి అప్పుడు కార్యక్రమం మొదలుపెట్టు చెన్నో మిత్రస్యం వరుణః చెన్నో భవత్వర్యమా ఎన్ దేవతలు వీళ్ళందరూ ఋగ్వేద దేవతలు వీళ్ళు ఆ దేవతల్ని ప్రార్థించి కార్యక్రమం మొదలుపెట్టేశాం అనమాట సరే ఈ రోజున మరి చాందోగ్యంలో ఉండేటువంటి విశేషం ఏమిటంటే ఇది పంచాగ్ని విద్య అనేటువంటిది అసలు ఎందుకు చెప్పాడు ఒకటి దీనిలో ఒక గొప్ప విశేషం ఒకటి ఉన్నది ఎందుకు చెప్పాడు ఏమిటో సంగతి ఇది ఒకసారి చర్వణం చేసుకొని దీనిలోకి వచ్చేసేద్దాం ఏమిటంటే ఈ శరీరం యదవాప్నోతి ఉత్క్రామతీశ్వర అని మనలో చెప్పుకుంటూ వచ్చాడు సరే ఆ పైకి వెళ్ళిపోయినటువంటి ఆ శరీరం తోటి ఇక తర్వాత కార్యక్రమం తర్వాత సంగతి ఇక్కడ ఏం చెబుతున్నాడంటే ఆ శరీరాన్ని దహనం చేస్తారు కదా దహనం చేస్తున్నారంటే అగ్ని కదా అగ్నికి ఇచ్చేస్తారు అగ్నికి ఇచ్చేసినప్పుడు అగ్ని తీసుకొని వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏం చేస్తుంది అని అంటే మళ్ళీ పుడతాడు మళ్ళీ పుట్టిస్తుంది అది అర్థం వీళ్ళకి ఎంత ఒక ఉదాహరణగా తీసుకొని చెబుతున్నారు ఏమిటంటే ఈ యజ్ఞహోత్రములు ఉన్నాయి కదా అగ్నిహోత్రాలు చేసేటప్పుడు ఆకమనీయ అగ్ని ప్రతిరోజు నిత్యాగ్నిహోత్రం చేస్తుంటారు అంటే సహజంగా వేదకాలంలో ఉండేటువంటిదే విధానం అదేది ఇక్కడ చెబుతున్నాడు అయితే ఏం చేస్తాడనమాట నిత్యాగ్నిహోత్రం చేస్తుంటాడు కదా ఆ చేసి చివరికి ఆ వార్ధక్యం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పుడతాడు అంటే మళ్ళీ పుడతాడంటే అర్థం ఏమిటి నీవు చేసినటువంటి పుణ్యకర్మకు తగినట్టుగా మళ్ళీ పుడతాడు అని అర్థం అది ఇది దీన్ని మళ్ళీ పుడతాడు అనేటువంటి దాన్ని ఎలా వస్తున్నాడంటే దీనిలో 5 విధాలుగా 5 దశల్లో చెబుతున్నాడు అది అంటే వెళ్ళిపోయినటువంటి ఈ జీవుడు ఈ పలు విధములైనటువంటి వాటిల్లో కలిసి వస్తాడు అంటే ఇప్పుడు మనం సహజంగా ఏమనుకుంటారంటే జీవుడు ఈ శరీరం నుంచి బయటకు వచ్చాడండి బయటికి రాగానే ఇంకో శరీరంలోకి వెళ్ళిపోయినాడండి అని మనం డైరెక్ట్గా చెప్పేసుకుంటాం సహజంగా కానీ ఇంకో శరీరంలోకి వచ్చాడు అని అంటే అర్థం ఏంటంటే చాలా కార్యక్రమం ఉంది క్రియ ఉన్నది అని చెబుతున్నాడు అది ఆ వెళ్ళినటువంటి వాడు నెమ్మదిగా 5 స్థాయిలలో వస్తాడు 5 స్థాయిలో మొత్తం జల శరీరంతో వస్తాడు అయితే ప్రతి చోట ఏంటంటే అగ్ని అని చెబుతుంటాడు ఇది అగ్ని అనేటువంటిది ప్రత్యక్షంగా కనబడేటువంటి అగ్ని కాదు మన జీర్ణాశయంలో ఉండేటువంటి అగ్ని ప్రత్యక్షంగా కనబడుతున్నదా కనబడలేదు కదా వైశ్వానరాగ్ని అట్లనేనమాట ఇది ఇక్కడ జల శరీరము సోమ శరీరము వృష్టి శరీరము అన్న శరీరము రేత శరీరము ఇవి క్రమక్రమంగా మారుతూ వస్తుంటాయి మొట్టమొదట జల శరీరంతో వెళ్ళిపోతాడు అక్కడి నుంచి సోమ శరీరంలోకి వస్తాడు
అక్కడి నుంచి వృష్టి శరీరంలోకి తన అన్న శరీరం రేత శరీరం. అంటే ఏమిటనమాట, పైనుంచి కిందకి దిగుతూ వీడు వృష్టి శరీరం దగ్గరకు వచ్చేటప్పటికి వీడు ఒక రూపాన్ని తీసుకుంటాడు, అన్న శరీరం. వృష్టి అంటే వర్షం. అంటే ఇప్పుడు వర్షం పడుతున్నదండి, ఆ వర్షం పడుతుందంటే మనం ఏమి ఇవన్నీ ఆలోచించం. శుభ్రంగా నీళ్లు వస్తున్నాయి, ఎంత పడుతున్నాయి, చెట్లు వస్తున్నాయి, ఇట్లా ఈ విధంగా అనుకుంటుంటాం సహజంగా. కానీ ఏమిటనంటే ఆ వర్షంలో జీవుల యొక్క విశేషాలన్నీ ఉంటాయి. ఒక్కొక్క జీవుడు ఉంటాడు ఆ వర్షంలో. అవి ఆ జీవులు ఎట్లా ఉంటాయి, వృక్షాలకు పొందేటువంటి వాళ్ళు వృక్షాలు ఉంటారు, జంతువులకి అట్లనే మనుషులకి, ఇట్లా రకరకాలైనటువంటి ఆ జీవులన్నీ ఆ వర్షంలో ఉంటాయి. అది వృష్టి శరీరము. అది అయితే ఈ వృష్టి శరీరం ఒక మనిషి అనుకుందాం ఉదాహరణకి. ఆ మనిషిలోకి వృష్టి శరీరం నుంచి అక్కడి నుంచి అన్న శరీరంలోకి వస్తాడు. అంటే వర్షం పడితేనే కదా వచ్చేది, తిండి గింజలు మనకు వచ్చేది. అందుకని ఆ అన్నంలోకి వచ్చేస్తాడు. అన్నంలోకి వచ్చినటువంటి ఆ జీవుడిని ఈ మనిషి ఏం చేస్తాడు, అన్నం తినేస్తాడు. అన్నం తినేసినప్పుడు వాడు రెడీగా ఉంటాడు, వాడు లోపలికి ప్రవేశిస్తాడు. ఈ లోపలికి ఎలా ప్రవేశించి ఎలా చేస్తాడు, రేతస్సు రూపంలో తయారై ఉంటాడు, వాడు సిద్ధంగా ఉంటాడు వాడు. అది ఇంత క్రియ అనేటువంటిది మనకి ఏమి ఆలోచించో, మనకు అసలు తెలియదు. ఇది ఈ విషయమే అసలు మనకు తెలియదు. ఇది మనకు వేదం చెబుతున్నది. ఇది ఈ రేతస్ శరీరం ఉన్న తర్వాత పురుషుడిలో ఉన్నటువంటి శక్తిని రేతస్సు అని అంటారు. ఈ రేతస్ శరీరం ఏం చేస్తుంది అంటే స్త్రీ శరీరాన్ని కోరుతుంది. స్త్రీ శరీరాన్ని కోరినప్పుడే జీవుడు వస్తాడు, లేకపోతే రాడు. అంతటి దాకా రాడు. అంటే చివరి స్థానం ఏమిటనంటే మనుష్య స్త్రీ అక్కడికి వస్తాడు. సరే ఏవైనా సరే మిగిలిన జీవరాశులు కానీ ఎట్లయినా సరే వచ్చేసేస్తాడు అట్లా. ఈ విధంగా అక్కడికి వచ్చేసేసి పుట్టేస్తాడు వీడు, ఈ లోకానికి వచ్చేస్తాడు. ఈ లోకానికి వచ్చేసేస్తాడు. సరే మనం యథావిధి మళ్ళీ ఈ అగ్నిహోత్రాలు యజ్ఞయాగాదులు చేసుకోవటం, ఇటు చేసుకోవటం, చివరికి కొంతకాలానికి పోవటం, మళ్ళీ పైకి పోవటం, ఆ పైకి పోయి మళ్ళీ కిందకి రావటం. దీన్ని యజ్ఞ చక్రము అంటారు. ఇది అనగా దీన్నే జనన మరణ చక్రము, అది అర్థం. జనన మరణ, జననం పుట్టడం, మరణం. అనుకునే జాతస్య ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితు అర్హసి. ఇది సహజము జీవుడికి అన్నాడు. అది జీవుడు పుట్టడం సహజం, పోవటము సహజమేనయ్యా, దీని గురించి అనుకోవాల్సిన పనే లేదయ్యా, అసలు దుఃఖించాల్సిన పనే లేదయ్యా ఇది అని చెప్పేశాడు. వాడి పని ఇంతే పని. వాడికి ఎప్పుడు చూసినా రంగులు రావటంలా గిరగిర గిరగిర తిరుగుతుంటుంటాడు వాడు. ఈ సంసార సాగరంలో తిరుగుతూ మునుగుతుంటాడు, తేలుతుంటాడు. ఇది వీడి పని అని అక్కడ చెప్పాడు అనమాట. అయితే మనకు ఇది ఉపనిషత్తు కదా, ఉపనిషత్తులో ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఉపనిషత్తు ఏమిటి, బ్రహ్మజ్ఞానం చెప్పేటువంటిది కదా, మరి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది అసలు మన ప్రధానమైనటువంటిది అసలు విషయం. ముందు తర్వాత విషయం చెబుతాను, దానికి ముందు విషయం చెప్పిన తర్వాత దానిలోకి వచ్చేస్తా. మనం లలితలో మొదటి 50 నామాల్లో మొదటి అమ్మవారి చేతిలో ఉన్న ఆ బాణాలు వాటితో పక్కన పెట్టండి, ఆ 10 నామాలు. తర్వాత అంత రూపాన్ని వర్ణించుకుంటూ వచ్చాడు. అమ్మవారి యొక్క అవయవ సౌందర్యం అంతా వర్ణించుకుంటూ వచ్చేసాడు. అవయవ సౌందర్యం బ్రహ్మాండంగా వర్ణించుకుంటాడు. ఎక్కడన్నా అయ్యవారి సౌందర్యం వర్ణించాడా? లలితలో ఎక్కడైనా సరే ఇన్ని నామాలలో మొట్టమొదటి 50 నామాల్లో అమ్మవారి యొక్క సౌందర్యాన్నే వర్ణించుకుంటూ కూర్చున్నాడు. ఐం బీజం అన్నాడు, దానిలోనేమంటే కళ్ళు, చెవులు, నాలిక, దంతాలు, పెదవులు, ఓహో ఇంకేం బింబశ్రీ నెక్కారి చదవు బ్రహ్మాండంగా వర్ణించుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత క్లీం బీజానికి వచ్చేది వక్షోజాలను వర్ణించుకుంటూ వచ్చాడు, కటిని వర్ణించుకుంటూ వచ్చాడు. ఎలా వర్ణించాడనంటే ఎంతో సౌందర్యమైనటువంటి ఒక వస్తువును వర్ణించాడు. శివుణ్ణి వర్ణించలేదుగా. ఎందుకు వర్ణించాడు? అది ప్లాన్, అది అసలు విషయం. అసలు అక్కడ ఉన్నది అక్కడ. అది అక్కడ మనం ఏమిటి అమ్మవారు అని అనుకుంటాం.
అమ్మవారు కొంతమంది తెలియని వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే లలితా పరమేశ్వర అమ్మవారు ఎక్కడో కూర్చుంది కిరీటం పెట్టుకొని, ఆ కిరీటం పెట్టుకొని ఎక్కడో కూర్చుంది మనకు కనపడటం లేదు అనుకుంటారు. కాదు, అది కాదు, మనమే. ఇది అభేదం, అది తెలియదు. అట్లనే ఎలా అయితే సౌందర్యాన్ని వర్ణించాడో అలానే మన సౌందర్యాన్ని వర్ణిస్తున్నాడు, స్త్రీ సౌందర్యాన్ని. ఎందుకు వర్ణించాడు? ఇది అసలు దేని స్త్రీ సౌందర్యాన్ని ఎందుకు ఇంత బాగా వర్ణించాడు? సుందరకాండలో కూడా చాలా చోట్ల సీతాదేవిని సౌందర్య వర్ణన తెగజేసేసాడు. మీరు గమనించారో లేదో? దానిలో చాలా చోట్ల కానీ రాముడిని అంతగా ఎక్కడ వర్ణించలేదు. ఇది ఎందుకనంటే కారణం ఏమిటంటే దీనిలో పురుషుడిలో ఉన్నటువంటి శక్తిని బయటికి లాగాలి. ఇప్పుడు అయస్కాంతం ఉందండి, అయస్కాంతం అంటే మనకు తెలిసిందే కదా, అయస్కాంతం అటు పెట్టగానే అది లాగేసేస్తుంది. దానిలో ఉండేటువంటి ఆ శక్తి అనమాట. అలానే స్త్రీ సౌందర్యం ఏం చేస్తుందనంటే వాడి పురుషుడిలో ఉండేటువంటి ఆ రేతస్సును లాగి పారేస్తుంది బయటికి. అదే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభావితం. చూడండి, రెండు డిఫరెంట్ గా కనబడతాయి. అక్కడ దాకానే దేవుళ్ళనే చూడండి, అయ్యవారిని అమ్మవారిని చూడండి. అయ్యవారు చూసుకోండి ఎట్టుంటాడు, ఎప్పుడు నెత్తిని కొబ్బరి నూనె పూసుకున్నాడు, అసలు ఆయన నెత్తికి బూడిద పూసుకొని కూర్చున్నాడు. మరి అమ్మవారు చూసుకో, బ్రహ్మాండమే ఆభరణాలు అవన్నీ పెట్టుకుని కిరీటాలు పెట్టుకొని బ్రహ్మాండంగా కూర్చుంది కదా. మరి వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా. ఇక్కడ అదే శక్తి వచ్చి శివుల్లో కలిసింది. మొదటి శబ్దం శివ శబ్దం, తర్వాత రెండో శబ్దం శక్తి శబ్దం. దీన్ని ఇక్కడ ఒక విశేషం కూడా ఉంది. ఇక్కడ ఒక వ్యాకరణం కూడా చెబుతున్నాను. ఇక్కడ శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ శివశక్తి స్తుత్వ సంధి. రెండు పదాలని కలిపేశాం వ్యాకరణ దాని ప్రకారంగా. అంటే అర్థం రెండు పదాలను కలిపేసామంటే ఒక పదం చేసేసాం. ఇప్పుడు అర్థమైంది కదా, ఒక పదం చేసేసాం. ఈ ఒక పదం చేసి మళ్ళీ విడగొట్టమని అంటే శివ శక్తి విడగొడతాం, కలిపేసి శివశక్తి కలిపేసాం. అక్కడ శివ తర్వాత శాకుశ రాసేస్తాం అక్కడ. అంటే శక్తి వచ్చి శివుడికి వచ్చి చేరేటప్పుడు ఒక పదం అయిపోయింది, ఏకహ, ఒక్కటే అయిపోయింది. అది ఎట్లా అనమాట, వీళ్ళ గురించి ఉద్భవించినటువంటి వాళ్ళు సంతానము, ఇది అర్థం. అత్యంత సౌందర్యంగా ఉన్నవట్టే పురుషుడిలో ఉండేటువంటి రేతస్సుని బయటికి లాగేసేస్తుంది, బయటికి లాగేసేసి జగత్తును సృష్టిస్తుంది. ఇది దీనిలో విశేషమైనటువంటి. అయితే ఇక్కడ ఒక విశేషం ఉంది. ఎందుకు మరి ఇదంతా కనపడుతున్నది కదా మనకు, సహజంగా మనకు కనపడుతున్నటువంటి సరైనదే కదా. ఇప్పుడు ఉదాహరణకి ఉన్నారనుకోండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, ఇట్లా మనం చూసే వాళ్ళందరూ భోజనాలు చేసుకుంటే అబ్బో బ్రహ్మాండంగా ఉన్నారా, వాడు మన్మధుడురా, ఏమేం బ్రహ్మరా, ఈ విధంగా రకరకాలు అనుకుంటాం. ఈ విధంగా ఆ బ్రహ్మాండంగా బాగానే ఉన్నారు ఈ విధంగా అనుకుంటాం. వాళ్ళు కూడా అట్లా అంటారు. సరే, కొంతకాలం గడిచిపోయింది, ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అబ్బాయి ఎంతమంది పిల్లలు నీకు అని అంటాం. మనం ప్రశ్నేసేది అప్పుడు అదేగా ప్రశ్నేసేది. ఓ 10 ఏళ్ల తర్వాత కనపడ్డారనుకో, ఎంతమంది మీకు పిల్లలు అని అంటాం. అంతేగాని నువ్వు లక్షలు సంపాదించావు అని అడగం మనం. అంటే ఇద్దరు ముగ్గురు చెప్పేస్తాడు. ఇంకో 10 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అయిపోయిన తర్వాత ఏంటి పిల్లలు ఏం చేస్తున్నారు, ఇదిగో చదువుతున్నారయ్యా, ఇంకో 10 ఏళ్ళు ఏదో ఉద్యోగాలు వచ్చినాయి, అవన్నీ పెళ్లిళ్ళు అయిపోయినాయి, మరి మీ పరిస్థితి ఏమిటి, ఎట్లా ఉన్నారని అంటే హాస్పిటల్ ఇంట్లో అని అంటాడు. అది ప్రతి ఇంట్లో హాస్పిటల్ ఉంది అని అంటాడు. అదేనమాట. ఇదేగా ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది అదే కదా. మరి 60లో 70లోనూ హాస్పిటల్ పెట్టుకున్నాం ఇంట్లో, మరి ఎప్పుడో 25లో 30లో ఉన్నప్పుడు ఉన్నట్టున్నావా మరి మనిషివి? లేవు కదా. లేవుగా, తర్వాత ఏమవుతావు? శరీరం యదవాప్నోతి, ఇది జరుగుతున్నది. అయితే మొట్టమొదటి నువ్వు ఎట్లా వచ్చావు అని అంటే ఇక్కడ చెబుతున్నాడు. ఇది మనకు దీనిలో ముఖ్యంగా కావాల్సినటువంటి విషయం, ఇది చెబుతున్నాడు. ఈ రేత శరీరంతో స్త్రీ గర్భంలో ప్రవేశించిన తర్వాత వీడు 9 నెలలు ఉన్నాడు, 9 కానీ 10 కానీ ఉన్నాడు, విని వస్తున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే
ఒక జుగుప్సకరమైనటువంటి విశేషాన్ని చెబుతున్నాడు. ఏమిటంటే జుగుప్సకరమైనటువంటి విశేషము స్త్రీ గర్భం. స్త్రీ గర్భం అనేటువంటిది మలమూత్రములతో కూడినటువంటి గర్భం. ఆ పక్కనే టచ్ పక్క గదిలోనే ఉంటుంది. ఇదొక గది, అది ఒక గది, ఇదొక గది, అది ఒక గది. ఈమె తినేటటువంటి ఆహారం, ఈమె ఆహారం తింటేనే లోపల వీడికి ఆహారం వచ్చేది. ఈమె ఆహారం తింటున్నది ఏనంటే ఎంగిలి. ఈ జీవుడు ఏంటి, ఎంగిలి తింటున్నాడు. ఆ జీవుడు ఎంగిలి తింటున్నాడు, తిని బతుకుతున్నాడు. వీడు పుట్టడంతో వీడు ఎంగిలితోటి పుట్టాడు. సరేనయ్యా, లోపలికి తింటున్నాడు. అయితే ఈ విధంగా జరుగుతుంటుంటే వీడు ఎంతకాలం కూర్చున్నాడు? 9 నెలలు కూర్చున్నాడు. 9 నెలలు ముక్కు మూసుకొని కూర్చున్నాడు వీడు. అంటే ఒక పనికిరాని చోట బురదగుంట దగ్గర కూర్చున్నప్పుడు చండాలు బురద మనం నిలబడితే మనం ఇక్కడెందుకు నిలబడతాం రా, పోదాం పా బయటికి అని అంటాం. అర్థం కాల? ఆ బురదగుంటలో యాపిల్ పండు పట్టదనుకో, అర్రే యాపిల్ పండు పట్టదరా, తీసుకోవాలిరా, ఇది బాగా ఖరీదైంది, 50 రూపాయలు రా, ఇది ఎట్లయినా సరే తర్వాత కడుక్కుందాంలే, పర్వాలేదులే అని వాడు ఏం చేస్తాడు, తీసాడు, కడుక్కున్నాడు, తీసుకొచ్చుకున్నాడు, తిన్నాడు. ఇదే ఈ బురద గుంటలో నుంచి వచ్చేసింది. ఆ వచ్చినటువంటిది ఏమిటి? ఒకడు వచ్చేసేసాడు. సరే వచ్చాడయ్యా, సరే బాగానే ఉంది. ఆ వచ్చినటువంటి వాడు ఎలా లోపల ఎట్లా తయారవుతున్నాడు? వీడికి ఒక సంచి, వీడి చుట్టూ ఒక లేయర్ ఒకటి ఉంటుంది. దీన్నే మాయ అంటారు, దీన్నే మహామాయ అంటారు. ఇప్పుడు తర్వాత తత్వశాస్త్రంలోకి మళ్ళీ వెళ్తాం అనమాట. ఆ మహామాయ చుట్టూ ఉంటుంది, వీడి చుట్టూ. ఎట్లయితే మనకు కొబ్బరికాయ లోపల కొబ్బరికాయ పాల కొడితే గానీ లోపల కొబ్బరి రాదు. ఇదంతా చేస్తే లోపల ఎక్కడో కొబ్బరి కోసం మనం ఇదంతా కొట్టాలి. చుట్టూ లేయర్ ఒకటి ఉంటుంది. వీడు అయిపోయిన తర్వాత వీడు 9 నెలలు పూర్తిగా బయటకు వస్తాడు. వీడు ఈ 9 నెలలు బయటకు వచ్చేటప్పుడు ఒక గంట సేపు తల్లి బాధ, అమితమైనటువంటి బాధ ఈ విధంగా పొందుతుంటుంది. అంటే అప్పుడు వైరాగ్య బాధ అనమాట. అది వైరాగ్యమైనటువంటి ఆ బాధని ఒక గంట సేపు. సరే అయిపోయిన తర్వాత వచ్చేసాడు. వీడు వచ్చేసినటువంటి వాడు క్రమక్రమంగా కొంతకాలానికి నెమ్మదిగా రోజు రోజుకి వర్ధతే, పెరుగుతూ ఉన్నాడు. వీడు ఈ పెరగటానికి కారణం ఏమిటి? తిండి కావాలి వీడికి. ఈ తిండి వస్తూ ఉన్నది, తిండి తింటున్నాడు, పెరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు వాడికి 1 సంవత్సరం గడిచిందని కొంతమంది బర్త్డే చేసుకుంటున్నారండి అంటారు. ఓ బ్రహ్మాండంగా బర్త్డే. ఎంతండి బర్త్డే? నాకు 37 బర్త్డే చేస్తున్నారండి మా వాళ్ళు అని అంటారు. సరే బాగానే ఉంది. అంటే నువ్వు ఇప్పుడు పుట్టి 30 ఏళ్ళు అయింది అనమాట. అంతకుముందు ఎక్కడున్నావురా నువ్వు? నీ ప్లేస్ ఏది? 30 సంవత్సరాలు అయింది పుట్టి, ఎందుకు చేసుకుంటున్నావు? అందరు చేసుకుంటున్నారు, నేను చేసుకుంటున్నా. అందరినీ పిలుస్తాను, అందరినీ పిలిచి అందరికీ భోజనాలు పెట్టేస్తాను, కాసేపు పాటలు పాడుకుంటాం, అంత బాగా ఎగురుతాం, సరిపోతుంది. కాబట్టి ఏంటంటే దేవాలయానికి దగ్గర ఏదన్నా ఉంటే కదో నమస్కారం చేస్తాం, ఇంకంతే, ఇంకేం లేదు. మరి ఎందుకురా చేస్తున్నావు? వాడు చేసుకుంటున్నాడు, నేను చేసుకుంటున్నా. ఇది అందరూ చెప్పుకునేటువంటి మాట. మీరు ఎవరైనా అడగండి, ఎక్కడదా వాళ్ళ దగ్గర మీ సంగతే చూడండి, తర్వాత సంగతి. చేసుకుంటుంటారు కదా ఈ బర్త్డే పార్టీలు. నేను చూశాను ఎప్పుడు, ఇదివరకు జెర్సీకో ఎప్పుడు వచ్చినప్పుడు, జెర్సీ కాదు ఇక్కడ వచ్చినప్పుడు బర్త్డే పార్టీలు. పిల్లాడికి ఎంత అంటే వయసు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంది. బర్త్డే పార్టీలు తల్లిదండ్రులు బాగా ఆనందంగా ఎందుకు చేస్తున్నావురా? వాడు చేశాడు, నేను చేశాను, వాడు పిలిచాడుగా, నేను పిలుస్తున్నాను. అది ఇంతకి తప్పితే రెండోది లేనే లేదు అసలు. ఒరే నువ్వు పుట్టి 4 ఏళ్ళు అయిందిరా, నువ్వు పుట్టక ముందు నువ్వు ఎక్కడున్నావు? నీ దశ ఏమిటి అసలు? 4 ఏళ్ళు సురక్షితంగా ఉన్నావు. నువ్వు ఎంతకాలం బతుకుతావు? ఇంకా నువ్వు ఎంతకాలం బతుకుతావు? అంతకాలం నువ్వు బతికినంత కాలము సుఖంగా బతకాలి. అది కదా, సుఖంగా బతకాలి అంటే నువ్వేమన్నా చర్యలు ఏమన్నా తీసుకున్నావా? చర్యలు ఏముంది? ఏం లేదు. ఇప్పుడు పెద్దవాళ్ళైన సంగతి చూడండి, ఎవరైనా సరే ఏమైనా చర్యలు ఏమైనా తీసుకున్నావా? నువ్వు సుఖంగా బతకాలంటే దాని అర్థం మనస్సుకి ఎటువంటి
బాధాకరం లేకుండా జీవితం సుఖంగా సాగాలి అనేటువంటి విధానంతో ఎంతసేపు డబ్బులు రెండోది లేదు, అది ఉంటే సరిపోతుందనే. అది ఎంత ఇబ్బంది పెడుతుంటుంది, డబ్బులు ఒక్కోసారి ప్రాణం తీస్తుంది, బాధలు పెడుతుంటుంది, తన్నిస్తుంటుంది, చివాట్లు పెడుతుంటుంది, అదిగాక ఇంకా ఏదో విడగొడుతుంటుంది కూడా. ఎంతటి చెప్పరాని పని అంతా చేసి పెడుతుంది ఆ డబ్బులు అనుకుంటుంది. ఏది నీకు శాశ్వతమైనటువంటిది ఏమిటంటే జ్ఞానధనం. ఈ 30 ఏళ్ల వయసులో నువ్వు జ్ఞానధనం ఎంత సంపాదించావు అది అర్థం. అది భగవంతుడు ఏం చెప్పాడు, నిన్ను భూమికి పంపిస్తూ నీకు ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చి పంపించాడు. భూమి అనేటువంటి స్కూల్కి పంపిస్తూ నీకు ఒక టెక్స్ట్ బుక్ ఇచ్చాడు. నీకు టెక్స్ట్ బుక్ ఇచ్చేసి చదువుకోరా, నీకు స్కూల్కి పంపిస్తున్నాను, ఈ జన్మలో అయినా చదువుకొని నువ్వు నెక్స్ట్ ప్రమోషన్ పొందురా అని. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది అది. అదనమాట. అందుకని ఏమిటంటే ఆ టెక్స్ట్ బుక్ లో చెప్పేది అంటే జ్ఞాన సంపద ఉందిరా, అది శాశ్వతమైనటువంటి సంపద, శాశ్వతమైనటువంటి సంపదను పొందు అని చెబుతున్నాడు. అట్లనే ఇక్కడ ఈ జనన మరణ చక్రం అనేటువంటి సంసారం అనేటువంటి చక్రమును చూశారు. ఇది చాలా జుగుప్సాకరమైనటువంటిది. ఎంతటి జుగుప్సలో నుంచి వచ్చాడో వీడు చెప్పలేం. ఈ జుగుప్సాకరమైనటువంటి వీడి యొక్క జీవితం అంతా, దాన్ని అంతటిని వదిలించేసేసుకోవాలి, క్లీన్ చేసేసుకోవాలి. గత జన్మలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో అదంతా ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. ఆ క్లీన్ చేసేసుకోవాలంటే వైరాగ్యము, అది దీనిలో అందుకోసం చెప్పాడు. ఏది ఈ పంచాగ్ని విద్య. 5వ అగ్నిలో 5వ దానిలో చివరికి రేత శరీరంతో నీవు ఈ విధంగా వస్తున్నావు అంటే అర్థం ఏమిటి? ఏమన్నా అన్ని మంచివా? రేతస్సు ఏమన్నా మంచిదా? పోనీ స్త్రీ గర్భంలో ఉన్నటువంటి రక్త అనేటువంటిది అక్కడ ఉండేటువంటి శోణిత అదేనా ఉన్నదా? ఏమీ కాదయ్యా. ఏమన్నా బంగారమా? అవేమన్నా ఏమి కాదు. అవన్నీ వాసనలు కొట్టేటువంటివి. అంటే చెడు దుర్వాసనలతో ఉండేటువంటిది ఈ శరీరం, ఆ శరీరం నుంచి కొట్టింది. దానిలో ఆ రేతస్సులో నువ్వు ప్రవేశించున్నావు అనగా అర్థం ఏమిటి? సెంటర్లో నువ్వు ఉన్నావు. ఎంత ఉన్నావు అని అంటే పరమాణువు కన్నా ఇంకా సూక్ష్మంగా కూర్చున్నావు నువ్వు. పరమాణువు కన్నా చాలా సూక్ష్మం. సరే పరమాణువే అనుకో, పరమాణువు అంత ఉన్నావు. పరమాణువు అంత ఉండటానికి నువ్వు ఏం చేస్తున్నావు? పైనుంచి కిందకి దిగావు. దిగి ఎక్కడి నుంచి వచ్చావంటే చివరికి అన్నంలో ప్రవేశించావు. అన్నంలో ప్రవేశించేసేసి అప్పుడు చేరావు. ఈ చేరేటప్పుడు ఏం చేస్తాడు వీడు? నేను ఎవరిలో ప్రవేశించాలి అని ఆలోచిస్తాడు వీడు. నేను ఎవరిలో అంటే అర్థం ఏంటంటే సులభంగా చెప్పుకోవాలంటే దొంగకి దొంగ ఫ్రెండ్, దొంగకి దొంగ ఫ్రెండే. మరి దొంగ పోయి దొరతోటి చేరడు, దొరతోటి ఇట్లా ఉంటుంది. అట్లనే వీడి గుణాన్ని బట్టి నాకు ఎవడది అని చూసుకొని వాడు తినే ఆహార పదార్థంలో వీడు దొరబడతాడు. అది వీడు దొరబడదు. ఇక అయితే దొరబడ్డాడండి. సరే, మరి స్త్రీ సంగతి వచ్చేటప్పటికి ఏమిటి? అదే దీనిలో చెప్పేటువంటిది. ఆయన దగ్గర జీవుడు ఉన్నాడు అంటే అర్థం ఏమిటి? 9, 5, 4, 5 చక్రాలేమో స్త్రీ చక్రం నుంచి, స్త్రీ నుంచి వస్తాయి శక్తులు. 4 ఏమో పురుషుడి నుంచి వస్తాయి. ఇదే సౌందర్యలహరిలో చెప్పాడు. ఈ 5 + 4 కలిస్తే 9 అవుతుంది. ఈ 4లో పురుషుడి దగ్గర ఉన్నటువంటిది జీవుడు. ఈ జీవుడు ఎక్కడ చేరాడంటే త్రిగుణాల్లోకి ప్రవేశించాడు. ఇది ఇక్కడ అర్థం, అది అసలు విషయం. ఇక నీకు బ్రహ్మసూత్రంలోకి పోతున్నాం. ఇక్కడ ఉన్న అసలు విషయం, త్రిగుణాల్లోకి ప్రవేశించాడు. త్రిగుణాల్లోకి ప్రవేశించేసేసి వీడి చుట్టూ శరీరం అంతా లోపల సెంటర్లో వీడున్నాడు. వీడి చుట్టూ త్రిగుణాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం అంతా త్రిగుణాత్మకమైనటువంటి శరీరం. ఈ త్రిగుణాత్మకమైన శరీరం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే పంచభూతాల నుంచి వచ్చింది.
ఇంకా పైకి పోవాలి, పోతే ఇంకప్పుడు అర్థం అవుతుంది. ఏమిటనంటే దీనిలో మహామాయ, లేకపోతే దానికన్నా ఏం చెప్పుకోవాలంటే ప్రధానము, అవ్యక్తము, ఈ 2 పదాలు చెప్పుకోవచ్చు. అవ్యక్తము, ప్రధానము అనేటువంటి చెప్పుకోవాలి. అవ్యక్తము అనేటువంటి పరమాత్మ కూడా అట్టనే ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఒక శక్తి కూడా అవ్యక్తం. ఇది అందుకనే పరమాత్మ ఏం చెప్పాడంటే త్రిగుణాత్మకమైనటువంటి అవ్యక్తమైనటువంటి ఈ మాయాశక్తిని నేను అదుపులో నా యొక్క హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని, నా వశంలో పెట్టుకొని, నేను అప్పుడు పరిత్రాణాయ సాధూనా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అప్పుడు నేనేం చేస్తానంటే ధర్మ సంస్థాపన చేయడం కోసము నేను అవతారం దాల్చాలంటే ఓ రూపం పొందాలి కదా. ఆ రూపం పొందటానికి నేను త్రిగుణాత్మకమైన ప్రకృతిని నా వశంలో ఉంది కదా, ఆ వశంలో ఉన్న దాన్ని పట్టుకొని నేను ఒక రూపాన్ని పొందుతా. ఏదో రాముడు గాను కృష్ణుడు గాను వచ్చేసాడు, ధర్మ సంస్థాపన కోసం వచ్చేసేసా. ఇట్లా అనగా ఒక రూపం పొందాలి అంటే నేను కూడా, అదే భగవద్గీతలో చెబుతాడు, నేను కూడా ఒక రూపం పొందాలంటే అవ్యక్తమైన త్రిగుణాత్మకమైనటువంటి ఆ శక్తిని లోపల ప్రవేశించాల్సిందే. త్రిగుణాత్మకమైనటువంటి ఆ శక్తిని ప్రవేశించాల్సిందే. అందుకనే గీతలో ఏం చెప్పాడంటే దైవీ శేష గుణమయీ మమ మాయా దురత్యయ అని చెప్పాడు. దైవీ శేష గుణమయి, ఈ త్రిగుణములు దైవాలండి. ఇవి దైవ సంపద, ఇవి త్రిగుణాలు, సత్వ రజస్ తమో గుణాలు. ఇది ఇటువంటి ఈ త్రిగుణములను, ఇది మహామాయ, దీన్ని దాటడం అనేటువంటిది దురత్యయ, చాలా కష్టము. దీన్ని దాటలేడండి. దీన్ని దాటాడా వాడు మోక్షానికి పోయినట్టే. ఈ గేటు దాటాడా ఇంక వెళ్ళిపోయినట్టే, లోపలికి వెళ్ళిపోతాడు, ఇంకా మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇది మాత్రం సాగదు, అంత తేలికైంది కాదు. కాబట్టి నువ్వు జయించాల్సింది ఏమిటి? త్రిగుణాలను జయించాలి. త్రిగుణాలను జయించాలి అని అంటే అర్థం ఏమిటి? త్రిగుణాత్మకమైనటువంటి ఏ శరీరం అయితే ఉందో ఆ శరీరాన్ని నువ్వు కోరుకోకుండా ఉండాలి అంటే వైరాగ్యం పొందాలి అని అర్థం. ఇది వైరాగ్యం పొంది సన్యాసం పొందితే నీ యొక్క దృష్టి అంతా అటే ఉంటుంది, మోక్షం వైపే ఉంటుంది అని చెప్పటం దీనిలో. అయితే ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే వేదం ఏం చెప్పింది అనేటువంటి దానికి వద్దాం. వేదం ఏం చెప్పింది? 2 భాగాలు ఉన్నాయి. ఒకటి కర్మకాండ, రెండోది జ్ఞానకాండ ఉంది. కర్మకాండలో ఏం చెప్పాడు? యజ్ఞయాగాది క్రతువులన్నీ చేసేసేయండి అయ్యా అని అన్నాడు. యజ్ఞయాగాది క్రతువులన్నీ చేయండి అన్నాడు. ఇక్కడ ఆపేస్తున్నాను. ఇక్కడ ఒక విశేషం ఇక్కడ చెప్పిన తర్వాత రెండో దానికి వస్తాం. యజ్ఞయాగాది క్రతువులన్నీ గొప్పగా చేస్తున్నాడండి ఆయన. ఇదే శంకర విజయంలో వచ్చింది. ఆయన గొప్ప కర్మిష్ఠి, ఆయన చేస్తున్నాడు. ఆయన పేరే మండన మిశ్రుడు. మండన మిశ్రుడు శంకరాచార్యుల వారు వచ్చారు. వాళ్ళిద్దరు సరే వాదం జరిగింది, పెద్ద వాదం జరిగింది. ఈయన ఏమంటాడంటే మండన మిశ్రుడు, యజ్ఞయాగాది క్రతువులు చేస్తాము, ఆ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే స్వర్గం వస్తుందండి. ఆ స్వర్గంలో కొంతకాలం ఉంటామండి, పుణ్యం, మళ్ళీ వస్తాం, మళ్ళీ పోతాం, అంతేగాని మోక్షం అనేది లేదయ్యా అని అంటాడు. అదేంటయ్యా మోక్షం అనేది ఉందయ్యా? మోక్షం అనేది ఉంది, అద్వైతము, ఎవరు శంకరులు అనేది అద్వైతము, పరమాత్మ ఒకడేను అని ఆయన కదా. అట్లయితే మీరు అట్లా అంటున్నారు కదా, మీ ఉపనిషత్తుల్లో ఏం చెప్పినాయో తెలుసా అండి? అద్వైతం అంటే 2 ఒకటని చెబుతున్నారా మీరు? ఉపనిషత్తులు ఏం చెప్పినాయి తెలిసిన? 2 చెప్పినాయి, ద్వైతం చెప్పినాయి. చూసుకోండి శ్లోకం, మంత్రం. ద్వాస్వపర్ణ స్వైద సఖాయ కృతం పేబంతో సుకృతో లోకేచ. ఈ 2 ఏం ద్వైతమే కదా, మీరు అద్వైతం చెబుతున్నారేంటండి? జీవుడు వేరు, పరమాత్మ వేరు అని స్పష్టంగా కనపడుతూనే ఉంది కదా. ఇది వాదన. ఇట్లా వాదన తీసుకుని వెళ్ళి చివరికి శంకరులు ఎక్కడ తీసుకెళ్ళాడనంటే చివరికి అద్వైతం ఒక్కడే పరమాత్మ, వాడే నీవు, నీలో ఆ పరమాత్మ ఉన్నాడు.
ప్రతి మనిషిలోనూ ఆ పరమాత్మ ఉన్నాడు. తత్వమసి, తత్తత్వమసి, ఆ పరమాత్మయే త్వం, నీవు అయి ఉన్నావు. నీలో ఆ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను నీవు దర్శించుకో. అలా దర్శించుకుంటే నీకు మోక్షం వస్తుంది. అంతేగాని ఈ జనన మరణ చక్రంలో పడితే ఎంతకాలం ఇంతే నీవు సంగతి. అది కాబట్టి పంచాగ్ని విద్య చెప్పాము. పంచాగ్ని విద్య వల్ల నీకేం అర్థమైంది అంటే, జనన మరణ చక్రంలో ఎప్పుడు చూసినా కానీ పడటమే, రెండోది లేదు. ఈ జనన మరణ చక్రంలో పడి నీవు ఏం చేస్తున్నావు అంటే, ఒక రకంగా ఆలోచించుకుంటే ఎంతటి కలుషితమైనటువంటి వాతావరణం నుంచి నువ్వు బయటకు వచ్చి, నీవు ఎన్ని ఇబ్బందులు పడుతూ కష్టాలు అనేకమైన పడుతున్నావు. కాబట్టి అటు నుంచి నీవు జ్ఞానశక్తిని పొందుము అని చెబుతున్నారు. మరి ఎట్లండి? మరి యాగాలు చేయక్కర్లేదా? అప్పుడు చెప్పాడు సమాధానం ఏమిటంటే, గృహస్థాశ్రమ ధర్మం అనేటువంటిది ఉన్నది. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం అని ఉన్నది. ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది గొప్పది. గృహస్థాశ్రమం తప్పనిగా తీసుకోవాలి. అనగా వివాహం చేసుకోవాలి. ఇదే మనకు వేదం కూడా చెప్పింది. ప్రజాతంత్రం మా వ్యవచ్ఛేసి సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం, దేవపితృకార్యాభ్యాన్న ప్రమదితవ్యం. దేవ పితృ కార్యాభ్యం, దేవ అంటే యజ్ఞాలు. ఈ యజ్ఞాలు ఇటువంటివి మాత్రం చేసి తీరాలి. నువ్వు వివాహం చేసుకోవాలి. ప్రజాతంత్రం, నువ్వు సంతానాన్ని పొందాల్సింది. ఇదన్నీ ధర్మాలేను అని చెప్పాడు. ఇదంతా గృహస్థాశ్రమం పొందాలి. గృహస్థాశ్రమంలో అంతా చేయాల్సింది. మరి చేస్తే మరి గృహస్థాశ్రమం చేస్తున్నామండి, మోక్షాన్ని పొందడం ఏమిటంటే, నువ్వు చేసేటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయి, యజ్ఞయాగాది క్రియల వలన నిష్కామ కర్మతోటి చెయ్యి. ఆ చేసినందువలన నీకు చిత్తశుద్ధి కలుగుతుంది. అది దానిలో అది అసలు విషయం. చిత్త శుద్ధి అనగా చిత్తము శుద్ధి, నిర్మలము అని అర్థం. అనగా అర్థం ఏంటి? చిత్తం నిర్మలం కావటం అని అంటే, నీ మనస్సులో ఎటువంటి కోరిక లేదు, ఎటువంటి కోరికలు లేవు. ఆప్త కాముడు అయిపోయినావు. గృహస్థాశ్రమంలో ఆప్త కాముడు అనంటే సమస్తమైనటువంటి కోరికలన్నీ పొందావు, ఇంక అయిపోయింది. ఖాళీ, డబ్బా ఖాళీ అయిపోయింది. ఇంకేం అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు అంటాడు. సంపాదించుకున్నాను చాలు, సుఖం అవి చాలు, ఇంకంతే, నాకు కావాల్సింది ఏమీ లేదని పూర్తిగా మనస్సుని దేని వైపు లగ్నం చేస్తాడు అంటే, జ్ఞానకాండ వైపు నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్ళిపోతాడు. అది కర్మకాండ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ ఏంటంటే జ్ఞానకాండ. అదే గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. ఇదే మనకు చండీ సప్తశతి చెప్పేది. వానప్రస్థం, చండీ సప్తశతి చెప్పేది అది. వానప్రస్థానికి వస్తారు వాళ్ళు. అందుకని చెప్పేది ఏమిటనంటే, ఈ సంసార చక్రాన్ని అంతటినీ చెప్పుకుంటూ వచ్చి, కాబట్టి ఇటువంటి చక్రం నుంచి నువ్వు బయటపడాలి అనంటే వైరాగ్యం పొందాలి. వైరాగ్యం పొందడం అంటే జ్ఞానం పొందాలి. జ్ఞానం అనేది పొందడం అనేటువంటిది గృహస్థాశ్రమం అయిన తర్వాత జ్ఞానం పొందుము అనేటువంటిది చూడటం దీనిలో. అది అంతటితోటి ఉండవాకు అని అర్థం. అది అంటే ఏంటి? కర్మకాండాలతోటి అంతటితోటి సరిపుట్టడం కాదు. నువ్వు వానప్రస్థం అనేటువంటి 4 ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి కదా, 4 ఆశ్రమ ధర్మాలు పొందుము అని చెప్పటం. అది దీనిలో మన చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాస్తాడు. చాణక్యుడు అర్థశాస్త్రంలో, అప్పుడు కాలంలో ఈ బౌద్ధ సన్యాసులు, ఈ జైనులు, ఇటువంటి వాళ్ళందరూ ఉంటారు, కాషాయ వస్త్రాలు కట్టుకున్నట్టు. వాళ్ళు ఏం చెబుతుంటారంటే, బౌద్ధ సన్యాసులు ఎంతసేపటికి వివాహమే అక్కర్లేదంట. అది అంటే అర్థం ఏంటంటే, గృహస్థాశ్రమం తీసిపారే, అసలు గుండు చేసుకొని శుభ్రంగా ఆ కాషాయ వస్త్రం పట్టుకొని బొచ్చొకటి పట్టుకొని బజార్లో తిరుగుతాం పాండి అంటారు. అది అందుకని ఆయన ఏం చెప్పాడనంటే, ఎవరు? చాణక్యుడు, వీళ్ళు ఊళ్ళల్లోకి సహజంగా ఎక్కడికి వస్తారు? ఊరు బయట కూర్చుంటారు. వాళ్ళని ఊళ్ళో నుంచి తరిమి పారేయండి రానని రాశాడు. వీళ్ళు గృహస్థాశ్రమానికి వ్యతిరేకము.
గృహస్థాశ్రమం లేకపోతే అసలు అర్థశాస్త్రం ఉంటుందా? జాగ్రత్తగా ఆలోచించండి. గృహస్థాశ్రమం లేదయ్యా, అర్థశాస్త్రం ఎందుకు ఉంటుంది? అసలు ఈ జగత్తు ఎందుకు ఉంటుంది? గృహస్థాశ్రమం మీదనే ఆధారపడి ఉన్నది ఇదంతా. అది కౌటిల్యుడి అర్థశాస్త్రంలో అనమాట. అది అందుకని ఇక్కడ మనకి మొదటి భాగమైనటువంటి కర్మకాండను అనుభవించిన తర్వాత రెండో భాగమైనటువంటి జ్ఞానకాండను కూడా అనుభవించి ఇప్పుడు మనస్సు నిర్మలంగా చేసుకొని నీవు పరమాత్మ యందు లగ్నం చేసుకోవయా అని చెబుతున్నాడు జ్ఞానకాండలో. అందుకోసము పరమ వైరాగ్యాన్ని పొందుము, అది అర్థం. అది వైరాగ్యం అంటేనే జ్ఞానం లోపల ప్రవేశిస్తేనే వైరాగ్యం వస్తుంది, లేకపోతే రాదు. జ్ఞానం లోపల ప్రవేశిస్తేనే, లేకపోతే రాదు, వైరాగ్యం రాదు. వైరాగ్యం అని అంటే సమస్తము అన్నిటిని కూడా వదిలేసేయటం. రాగి 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 అంటే అర్థం రంజులు రాగి, రంజులు దీప్తవు అనగా అర్థం ఏంటంటే రాగము అనేటువంటిది రజోగుణము సంబంధించినటువంటి వచ్చినటువంటిది, అనగా కోరికలతోటి నిండిపోయినటువంటిది. కోరికలు అనేటువంటిది ఏమీ లేదండి, ఇప్పుడు నాకే కోరిక లేదు. భగవంతుడు ప్రత్యక్షమైనట్ట, నిజం కావాలో కోరుకో అన్నట్ట. సహజంగా అన్ని అంటే కదా మరి. కోరుకోమనంటే ఈయన అన్నట్ట, నాకు ఏ కోరిక లేదండి, కోరిక కోరినా కానీ జాగ్రత్తగా తీసుకోండి దీనిలో, నువ్వు కోరుకో అన్నారు. కోరుకో అనేటప్పుడు కల్లా ఏదో కోరుకుంటాడుగా, కానీ మోక్షం ఇవ్వండి అని కోరినా కానీ కోరికే అవుతుంది. మోక్షం ఇవ్వండి కోరినా కానీ అది కోరికే అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి? నీకు కోరికలు ఇంకా ఉన్నాయి అన్నమాట దాని అర్థం. కాబట్టి ఎంటీ ఖాళీ కాలేదు, ఇంకా కోరికలతోటే ఉన్నాం అనమాట. అందుకని ఏమన్నాడంటే రంతిదేవుడి కథలోని ఇది భాగవతంలో రంతిదేవుడి కథలు అంటాడు. రంతిదేవుడు నాకు ఏమీ వద్దు, ఎల్లప్పుడూ నారాయణ మంత్రం స్మరించేటట్టు ఉంటేనే చాలు, నాకేం అక్కర్లేదంట. అది అక్కడ సన్యాస యోగం గురుగారు. అది మోక్ష సన్యాస యోగంలో అట్లా అనమాట చివరి అనమాట ఇది. అనగా ఆ కోరిక ఉన్నా కానీ ఇంక వాడికి ఉన్నట్టే కదా అని అర్థం. అది అంతటి వైరాగ్యాన్ని పొందటం అన్నమాట. అందుకనే మనకి దీనిలో ఈశోపనిషత్తులో చెప్పింది. అందుకని ఈశోపనిషత్తులో నీ జీవితం ఇలా ప్రారంభించు అని చెప్పాడు. నువ్వు అన్ని ఎల్లప్పుడూ కూడా ఈశావాస్యమిదగం సర్వం యత్కించే జగత్యాన్ జగతు తేన త్యక్తేన భుంజీధ మాకృత కసు సిద్ధనం అని చెప్పినప్పుడు నీ జీవితం అంతా గృహస్థాశ్రమంలో కానీ అంతక్రితం కానీ ఎక్కడైనా సరే అంతా కూడా నీ జీవితం అంతా నీకు ఇదిగో ఇదంతా పరమాత్మ యొక్క ధనము, నాది కాదు, నేను కేవలము త్యాగబుద్ధితో అనుభవిస్తాను అంతే, నాది కాదు, ఇదంతా నాది కాదు, అసలు నాది ఏం లేదు. అందుకని ఒకడు అనుకుంటాడు, ఈ 100 ఎకరం నాది, ఈ 10 ఎకరం నాది, అది నాది, ఇది నాది, ఇది మొత్తం నాది, నాకు ఇంత ఉన్నది, అంత ఉన్నది, ఇంత భూమి ఉన్నది అని అంటుంటాడు. అందుకనే మనకు పద్యం కూడా ఉంది, భూమి నాది అని భూమి పక్కున నవ్వును, దానహీను చూచి ధనము నవ్వు, దానహీను చూచి ధనము నవ్వును. దానం వాడికి లక్షల కోట్లు ఉన్నాయి, రూపాయి దానం చేస్తే తగ్గిపోతుందేమో, మైనస్ అయిపోతే లక్ష అంటారు. లక్షలో 10 రూపాయలు ఖాళీ ఖర్చు చేశాడు అనుకోండి, లక్ష అంటారుగా, మరి తగ్గకూడదు, ఇంకా పెరగాలి. కానీ దానహీనుడు. భూమి నాది అని భూమి పక్కున నవ్వును. ఒరే పోరా, ఒరే నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను లేరా, ఈ భూమి నాది నాది అన్న వాళ్ళందరూ పోయినారా, వాళ్ళు కోట్ల కొలది పోయినారా, నువ్వు ఒకడిరా వాళ్ళల్లో. అందుకనే కారేరాజులు రాజ్యములు కలుగురే, గర్రోన్నతి పొందరే, వారేరి సిరిమూటం కట్టుకొని పోవంజాలిరే ఉర్రిపోయింది పేరేనంగా అదే శివి ప్రముఖులు భాగవతంలో చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఏంటి? వైరాగ్య బుద్ధి, అది అర్థం. అది ఇంతటి వైరాగ్య బుద్ధి పుట్టాలి అని చెప్పటం అనమాట. అందుకని చెప్పడానికి ఏంటంటే, ఈ మనిషి ఇట్ట బతుకు, ఇట్ట జీవిస్తే ఇట్ట పుడతాడరా,
వీడు చూసుకో ఎన్ని గతులు పడుతున్నాడో వీడు పుట్టడానికి, పైనుంచి కిందకి అట్ట ఈ యొక్క 5 రూపాయలు 5 అవస్థల్లో పడుతున్నాడు వీడు. పుట్టడానికి కూడా అవస్థలో పడుతున్నాడు వీడు. వృష్టి శరీరం అన్నాడు, అన్న శరీరం అన్నాడు, రేత శరీరం అన్నాడు. రేత శరీరం వచ్చినాడా, ఒక చోట చేరాడు, ఒక గర్భంలోకి చేరాడు. ఈ 9 నెలలు చస్తున్నాడు వీడు. ఈ 9 నెలలు మురికుంట దగ్గర కూర్చున్నాడు వీడు. ఈ 9 నెలలు పోనీ 9 నెలలు బాగానే ఉన్నాడు. ఏమైనా పవిత్రమా? ఏమైతే ఎంగిల్ తింటున్నాడు, రోజు కాస్త ఎంగిల్ తింటాడు వీడు పని. ఏమి జీవితం రానిది? నీ జీవితం ఏం జీవితం? జీవుడు అన్నావు. జీవుడు అంటే పరమాత్మతోటి సమానం. అవును, కరెక్టే అని చెప్తున్నారు. కానీ ఏమనుభవిస్తున్నావు నువ్వు జీవుడుగా? కాబట్టి నువ్వు అనుభవిస్తున్నావు అంటే నువ్వు పరమాత్మ స్వరూపం అయిపోవాలి. అంటే ఇక పుట్టకుండా ఉండాలి. పుట్టకుండా ఉంటుంటే అప్పుడు స్వస్వరూపాన్ని పొందుతావు. అదే అర్థం, స్వస్వరూపం పొందుట. మనకు దీనిలో వస్తుంది అనమాట, స్వస్వరూపం పొందుట. స్వస్వరూపం పొందాడు అని అంటే వాడికి జన్మ లేదు. ఇదనమాట. ఇట్లా ఇంత విశేషాలు చెప్పుకుంటూ ఇంకా ఇప్పుడు ఈ రాజుగారి దగ్గరికి వచ్చేటప్పటికి మనకి రాజుగారు 5 ప్రశ్నలు వేశాడు. 5 ప్రశ్నలు వేసినప్పుడు 5వ ప్రశ్నే పంచాగ్ని విద్య. 5వ ప్రశ్న చెప్పి అంటే ఏంటి, వరుసగా ప్రశ్నలకు జవాబు చెప్పలేదు ఈయన. చివరి 5వ ప్రశ్నకు జవాబు చెప్పాడు. ముందు పంచాగ్ని విద్యకి 5వ ప్రశ్నకు జవాబు చెప్పాడు. జవాబు చెప్పిన తర్వాత ఇంకా వరుసగా ఇక తర్వాత దగ్గర నుంచి ఎక్కడ 10వ ఖండం, 10వ ఖండం, 10వ ఖండం నుంచి 1వ ప్రశ్నకి తర్వాత 3వ ప్రశ్నకి సమాధానాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. సీరియల్లో చెప్పటల్లా 3వ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. ఈ వరుస క్రమం మారింది ఇక్కడ. అది ఇది ఏమిటో సంగతి దీనిలో చూస్తుంటే, దీనిలో ప్రశ్న వేసింది మొట్టమొదట ఏమని ప్రశ్న వేశాడంటే, ఈ లోకం నుంచి జీవులు పైకి ఎక్కడికి వెళతారో తెలుసునా అన్నాడు. తర్వాత శుక్లగతి కృష్ణగతి ఎక్కడ విడిపోతాయో తెలుసా అన్నాడు 3వ ప్రశ్న. ఇక్కడ మనకు భగవద్గీత ఇక్కడ అనుసంధానం అవుతుంది. ఇది అనమాట. ఇది సహజంగా భగవద్గీత దాని ప్రకారంగా డైరెక్ట్ మీనింగ్ అనేటువంటి తీసుకుంటే, దక్షిణాయనలో పోయినటువంటి వాడు నరకానికి పోతాడండి, ఉత్తరాయణంలో పోయేటువంటి వాడు స్వర్గానికి పోతాడండి అని అంటుంటారు. ఎందుకంటే ఉత్తరాయణం 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు అని. కానీ దాని యొక్క అర్థాలు వేరు. దక్షిణాయనంలో పోయినటువంటి వాడు మరలా పుడతాడు, ఉత్తరాయణంలో పోయినటువంటి వాడు ఆయన అర్చిరాజ మార్గంలో పోతే మోక్షానికి వెళ్ళిపోతాడు. పితృయానం అంటే దాని అర్థం పితృయానము, దేవయానం. పితృయానంలో పోయినటువంటి మళ్ళీ పుడతాడు. ఇవి పితృయానము దేవయానం ఎక్కడ చీలిపోతాయి అని ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్నలకి సమాధానం నాకు తెలియదు అన్నాడు. అయితే ఈయన ఈ ప్రశ్నలకు జవాబు రాజుగారు చెబుతుంటాడు. దీనిలో చెప్తున్నది ఏంటంటే, 3వ ప్రశ్న ఏమిటంటే శుక్లగతి కృష్ణగతి అనేటువంటి దానికి ఏమిటంటే, శుక్లగతిని దేవయాన మార్గం. శుక్ల అంటే అర్థం ఏమిటి? తెలుపు అని అర్థం. అది శుక్ల అంటే. కృష్ణ అంటేనేమో నలుపు అని అర్థం. మనకు పక్షములు కూడా కృష్ణపక్షము శుక్లపక్షం అని మనకి కృష్ణపక్షం జరుగుతుంది. కృష్ణపక్షం అంటే కృష్ణ అంటే నలుపు, అనగా నలుపులోకి పోతున్నాం, అనగా అమావాస్యకి పోతున్నాం. పూర్ణం అయిపోయింది. అయిపోయిన తర్వాత మర్నాడు నుంచి నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ నలుపులోకి వెళ్ళిపోతాం. నలుపులోకి ఏంటంటే అమావాస్యకి వెళ్ళిపోతాం. ఆ నలుపులోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి కృష్ణ అని చెబుతాం. కృష్ణ విధియ. ఇవాళ కృష్ణపక్షం కాబట్టి కృష్ణపక్ష విధియ అని అట్లా చెబుతుంటాం. అట్లా వస్తుంది అనమాట. ఇలా వాటిని శుక్లగతి కృష్ణగతి అంటారు. శుక్లగతిని దేవయాన మార్గం అని, కృష్ణగతినేమో పితృయాన మార్గం అని కూడా అంటారు. శుక్లగతిని ఉత్తరాయణ గతి అని, కృష్ణగతిని దక్షిణాయనం అని అంటారు. ఈ విషయం గీతలో అగ్నిర్జ్యోతి శుక్ల షణ్మాస ఉత్తరాయణం
తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ విదో జనాః. ఆ మార్గాలకు ఆయా దేవతలు అధిష్టాన దేవతలు. అంతేకాదండి, వాళ్ళు జీవిని ఒక స్థానం నుంచి ఇంకో చోటుకు తీసుకువెళతారు కూడా. అందుకే అనగా ఈ జీవిని, ప్రాణం వదిలేసినటువంటి ఈ జీవిని ఎవరు, ఈ శుక్లగతిలో ఉన్నటువంటి దేవతలు వీళ్ళే చేయబుట్టుకొని తీసుకొని పోతారు. ఈ విషయము మనకు బ్రహ్మసూత్ర భాష్యంలో ఫలాధ్యాయంలో వస్తుంది. ఫలాధ్యాయంలో ఈ శుక్లగతిలో వెళ్ళేటువంటి వాడిని అక్కడ ఒక పేరు చెప్పాడు. అమాన పురుషుడు అనేటువంటి ఒక పదం వేస్తాడు. ఇది మనకి దీనిలో ఫలాధ్యాయంలో వస్తుంది. ఆయన తీసుకొని పోతాడు, ఆ పరమ పదాన్ని తీసుకొని పోతాడు. ఎవరిని అంటే ఈ సగుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళని. అదే గనక నిర్గుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాళ్ళు సరాసరి పరమాత్మలోనే కలిసిపోతారు. వాళ్ళకి మధ్యలో స్టేషన్స్ లేవు. ఈయనకి స్టేషన్స్ ఉన్నాయి సగుణ బ్రహ్మోపాసనకి. అది ఇక్కడ చెప్పేది. సగుణ బ్రహ్మోపాసన, నిర్గుణ బ్రహ్మోపాసనకి, సగుణ బ్రహ్మోపాసనకి అక్కడ రెండు తేడాలు చెప్తాడు అనమాట. సగుణ బ్రహ్మోపాసన చేసినటువంటి వాడు అటువంటి వాడిని తీసుకొని పోతాడు. దీని లలితలో ఎక్కడ వచ్చిందంటే శివదూతి అక్కడ వస్తుంది. లలితలో శివదూతి అంటే శివుని యొక్క ఒక లేక అమ్మవారి యొక్క దూతి, స్త్రీలింగ శబ్దం. స్త్రీలింగాలు చెబుతున్నారు కాబట్టి స్త్రీలింగ శబ్దం వేశాడు అంతే. అంటే ఈ జీవుణ్ణి ఆ శివుని దూత తీసుకొని పోతాడు. అది అర్థమైంది. ఇది పరమపదాన్ని తీసుకొని పోతాడు. ఇది దీనిలో చెప్పేది. అట్లనే ఇక్కడ శుక్లగతి, కృష్ణగతి ఎక్కడ విడిపోతాయన్న ప్రశ్నకు ఆయా గతుల్లో వెళ్ళగలిగే అర్హత ఎవరికి ఉందో కూడా చెబుతున్నది ఉపనిషత్తు. మంత్రం 1, ఈ 1లో చెబుతున్నది తద్య యుద్ధం విదుహు. పంచాగ్ని ఉపాసన లేదా వేరే ఏదైనా ఉపాసన చేసిన వ్యక్తి పంచాగ్ని ఉపాసనే ఎందుకు పేర్కొన్నది ఇక్కడ ప్రస్తుతం దాని గురించిన చర్చ ఉన్నది. ఈ పంచాగ్ని ఉపాసన చేసిన గృహస్థుల గురించి చెబుతూ ఉన్నది. ఏమిటి పంచాగ్ని చేసినటువంటి గృహస్థుడు అంటే, ఈయన నిత్యము 3 అగ్నులు ఉన్నాయి కదా, 3 అగ్నులు గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహ్వనీయాగ్ని అనేవి ఉన్నాయి కదా. ఈ అగ్నులు చేస్తూ త్రేతాగ్నులు, ఈ త్రేతాగ్నుల్ని ఉపాసిస్తూ ఉన్నటువంటి ఒక కర్మిష్టి ఉన్నాడు అనుకుందాం. ఒక కర్మిష్టి, త్రేతాగ్నులు అప్పుడు ఎప్పుడో వేదకాలంలో తీసుకున్నారు, ఇప్పుడు లేకపోయినా కానీ ఆ విధానం చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఈ అగ్నులను ఉపాసించేటువంటి వాడు ఉన్నాడే, ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ అగ్నులను ఉపాసిస్తూ ఉంటాడు. పోవటం రావటం, పోవటం రావటం. అక్కడ పోవటం, అక్కడ పోయి అక్కడ కొంతకాలం ఉండటం, రావటం, మళ్ళీ అగ్నులు ఉపాసించడం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం, మళ్ళీ పోవటం, మళ్ళీ రావటం. ఇదే దీన్ని ఏమంటారనమాట మనకి ఇందులో రాకపోకలు. దీనిలో గీతలో చెప్పాడు కదా, ఏంటి స్వర్గానికి భూలోకానికి స్వర్గానికి రాకపోకలు పెట్టుకున్నారు మీరు అని చెప్పాడు. రాకపోకలు ఇంకిదే, రావటం పోవటం, ఇదనమాట. ఇది ఇలా అనమాట ఇక్కడ అని చెబుతున్నాడంటే, ఇక్కడ ప్రస్తుతం దాని గురించిన చర్చ ఉన్నది కనుక పంచాగ్ని ఉపాసన చేసిన గృహస్థుల గురించి చెబుతున్నది. గృహస్థు నిత్య నైమిత్తిక కర్మలు తప్పనిసరిగా చేస్తూ ఉంటాడు, చేయాల్సిందే. నిత్య కర్మలు చేయాలి, నైమిత్తిక కర్మలు 2 చేయాల్సింది. నిత్య కర్మ అనేటువంటి ఉన్నది కదా గృహస్థుకి, సంధ్యావందనం ఉన్నది నిత్య కర్మ. నైమిత్తిక కర్మలు అంటే ఒక నిమిత్త మాత్రంగా వచ్చేటువంటి కర్మలు, అవి రోజు రావు, అట్లా అనమాట. ఇటువంటివి అనమాట ఈ 2 రకాలైనటువంటి. ఇది మీమాంసలో నిత్య కర్మలు అంటే రోజు చేసే పని కాదు, ఎప్పుడే కర్మలు, ఎప్పుడు ఏ కర్మలు చేయాలో అవి చేయాలి. ఏది మీమాంసలో నిత్య కర్మలు అంటే రోజు చేసే పని కాదు, ఎప్పుడు ఏ కర్మలు చేయాలో అవి చేయాలి. గృహస్థు 2 విధాలుగా చేయవచ్చు. కేవలం కర్మ చేయవచ్చు, లేదా కర్మ ఉపాసనల 2 కలిపి చేయవచ్చును అని ఈ విధంగా వ్యాఖ్యానము మనకు స్వామి పరమార్థానంద వారి
వ్యాఖ్యానం ఇది. ఈయన వ్యాఖ్యానం ఇది. ఇకపోతే శంకరులు ఏం వ్యాఖ్యానం చేశారో చూడాలి. శంకరుల యొక్క భాష్యం ఏ విధంగా ఉందో చూడాలి. ఇక్కడ అది ఈ విధంగా దీని గురించి ఆశ్రమాలు, సన్యాసాశ్రమము అలా ఈ విధంగా దీనిలో చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి ఇది మనం రేపు అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భూయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.